హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సీఎం స్వీట్ న్యూస్ అండి. బకాయిల చెల్లింపులకు షెడ్యూల్ విడుదల, దశల వారీగా బకాయిలు జమ. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రోడ్ మ్యాప్ కోసం డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బకాయిల చెల్లింపులపై స్పష్టమైన రోడ్ మ్యాప్ను విడుదల చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దాదాపుగా 20,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో డిఆర్ఎస్ అలవెన్స్, ఏపీజీఎల్ఐ, పీఎఫ్ అమౌంట్ వంటివి ఉన్నాయి. ఈ బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని యూటీఎఫ్ కోరింది. ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నప్పటికీ కొత్త పే రివిజన్ కమిషన్ అమలుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2023 జూలై 1 నుండి అమల్లోకి రావాల్సిన 12వ పీఆర్సీ కోసం ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ను నియమించకపోవడం గమనార్హం. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తామని ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ అవి కూడా ఇంకా క్లియర్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు బకాయిగా ఉన్నటువంటి 20,000 కోట్ల రూపాయలను చెల్లించడానికి వెంటనే రోడ్ మ్యాప్‌ను విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు యూటీఎఫ్ జిల్లా నాయకులు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలత గారికి వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్ ప్రధాన డిమాండ్లు 2023 జూలై 1 నుండి అమలు చేయాల్సినటువంటి 12వ పీఆర్సీ కోసం వెంటనే పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి. వెంటనే మధ్యంతర వృత్తిని ప్రకటించాలి. ఉపాధ్యాయులకు పీఎఫ్, ఏపీజీఎల్ఐ, డీఏ, పీఆర్సీ బకాయిలు సుమారుగా 20,000 కోట్ల రూపాయల విడుదలను చేయాలి. విడుదల చేయాలి. వీటి కోసం రోడ్ మ్యాప్ ఇవ్వాలి అని డిమాండ్ అనమాట. ఒక మెమో నంబర్ 57 ప్రకారంగా 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన 11,000 మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలి. ఈ అంశంపై ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్న ఫైల్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ముఖ్యమంత్రి గారైతే ఆదేశాలు ఇచ్చారండి. కానీ ఫైల్ అయితే పెండింగ్‌లో ఉంది. వెంటనే దీన్ని పరిష్కరించాలి. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. మురళీ మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యమైన అంశాలు 20,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులు, కొత్త పీఆర్సీ అమలుపై జాప్యం, పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలు, రోడ్ మ్యాప్ కోసం యూటీఎఫ్ డిమాండు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని వినతి. సీఎం గారి నోటి వెంట స్వీట్ న్యూస్ అయితే వచ్చిందండి. వెంటనే వీటిని ఈ బకాయిలను కూడా షెడ్యూల్ ప్రకటించమని. కాకపోతే ఫైల్ అయితే పెండింగ్‌లో ఉంది. త్వరలోనే మనకి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. పాత బకాయిలకు సంబంధించి చెల్లింపులు కూడా జరిగే అవకాశం ఉంది. ఏపీ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.